ఛాంపియన్ ట్రోఫీ ముంగిట టీమిండియాకు శుభవార్త. కొంతకాలంగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్గా వచ్చిన రోహిత్ 119 పరుగులు, 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు. హిట్మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. అతను 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆదిల్ రషీద్ వేసిన 25.2 ఓవర్కు 6 బాది 3 అంకెల స్కోరు అందుకున్నాడు. 76 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్కి వన్డేలో ఇది 32వ శతకం కాగా, దాదాపు 16 నెలల తర్వాత హిట్మ్యాన్ వన్డేలో సెంచరీ చేయడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 49తో మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు, విరాట్ కోహ్లీ 81 సెంచరీలతో మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 7 సిక్సర్లు బాదాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు 338 బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేకు ముందు ఈ జాబితాలో 331 సిక్సర్లతో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్, రోహిత్ శర్మ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 351 సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్ ట్రోఫీలో అఫ్రిది రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.